ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. దస్ ఫార్ ద లార్డ్ హస్ హెల్ప్డ్ us. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఇది సంవత్సరాంతపు ఆఖరి ఆదివారం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును, ప్రతి కార్యాలను గుర్తు చేసుకొని కృతజ్ఞతతో నిలబడటానికి ఇది అత్యంత ఆత్మీయమైన, అనుకూలమైన సమయం. ఇది ఎబినేజరు అనగా ఇంతవరకు ప్రభువు మనకు సహాయము చేశాడు అన్న సాక్ష్యం. ఈ దినం మనం ముందుకు చూడకముందు కొంచెం వెనక్కి చూద్దాం ఒకసారి. ఈ సంవత్సరం అంతా అనేక సార్లు మనం భయపడ్డాం, అనేక సార్లు మనం ప్రార్థించాం, ఎదురు చూసాం, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టాం, కొన్నిసార్లు ఆశను కోల్పోయాము కూడా. కానీ ఈ ఉదయకాలం మనం ఈ మాటలు ధ్యానించటానికి మనం ఉన్నామంటే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను అన్న మాట మన జీవితంలో ఫలింపచేశాడు దేవుడు. ఇది చిన్న మాట కాదు, ఇది వాస్తవానికి జీవిత సాక్ష్యం. ఎబెనేజరు అంటే ఏమిటి? మనం ఒకసారి వాక్యాల్లోనికి ఆలోచన చేస్తే, ఫిలిష్తీయుల వలన కలిగే భయం, పరాజయం, ఆత్మీయ పతనం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు సమూయేలు ఒక రాయి నిలబెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. అంటే దాని అర్థం ఇంతవరకు ప్రభువు మనకు సహాయము చేశాడు అని. ఇది విజయానికి గుర్తు కాదు, ఇది దేవుని కృపకు గుర్తు. మనము నిలవబడ్డాము కాబట్టి కాదు, దేవుడు నిలవబెట్టాడు కాబట్టి. ఈ దినము మన జీవితంలో ఉన్నది. ఈ ఉదయకాల సమయం ఈ మాటను లోతుగా మనము పరీక్షించి దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే 3 సత్యాలు ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటిది, మన బలానికి, మన ఆలోచనకి పరిమితి ఉంది. మన శక్తితో, మన బలముతో, మన ఆలోచనతో మనం ఇంత దూరం ప్రయాణించి రాలేదు. రెండవది, దేవుని కృపకు నిరంతరత ఉంది. అది నిత్యమైనటువంటిది. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన సహాయం మన జీవితంలో కొనసాగుతూ ఉంది. లేఖనం అంటది, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. ఆయన కృప, వాత్సల్యత మన జీవితంలో ప్రతిదినం, ప్రతి క్షణం నూతనపరచబడి మనం వెన్నంటి ఉన్నది గనక ఈ దినం మన జీవితంలో ఉంది. అందుకే ఇంతవరకు ఆయన మనకు సహాయము దయచేశాడు. మూడవ మాట ఏమనగా, మన కథ, మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకు అంటే ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నీకు ప్రయాణం ఉందని, ముందు కూడా దేవుడు నడిపిస్తాడని నీ నిరీక్షణ, నీ ఆశ. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంతవరకు దేవుడు నీకు ఏ విధముగా సహాయము దయచేశాడో ఒకసారి మనం ఆత్మీయమైన విశ్లేషణ చేసుకుందాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ప్రమాదాల నుండి కాపాడాడు ఆయన. నీ మార్గాలలో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, అపవాది నిన్ను హాని చేయాలని ఎదురు చూసినప్పుడు నీకు తెలియకుండానే ఆయన అదృశ్య హస్తాన్ని చాచి నిన్ను కాపాడాడు. నువ్వు తప్పిపోయినప్పుడు నేను వాక్యము ద్వారా అనేక రీతులలో నిన్ను గద్దించి సరిచేశాడు నిన్ను. నువ్వు పడిపోయినప్పుడు రక్షింప నేరక ఎండునట్లు నా హస్తము కురుచ కాలేదన్న మాట చొప్పున ఆయన చేతిని చాచి నిన్ను పట్టుకొని లేవనెత్తాడు. ప్రార్థనకు జవాబు రావటం ఆలస్యమైనా నేను నిరాశ చెందనివ్వలేదు. అన్ని తలుపులు మూయబడినప్పుడు
నూతన మార్గాన్ని నీ కొరకు తెరిచాడు. అరణ్యములో త్రోవ కలుగు చేయే దేవుడు నీకు నూతనమైన మార్గాలు చూపించాడు. నీ బలహీనతలో నీకు బలమై నిలిచాడు ఆయన. మనకు కనిపించినవి కూడా చాలా గొప్ప సహాయాలే. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేసిన దేవుడు. ప్రాముఖ్యంగా ఈ దినం ఈ ఉదయకాల ధ్యానాన్ని వినటానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు అంటే ఇంతవరకు నీ జీవితంలో సహాయము దయచేసి ఇక ముందు కూడా నడిపించగలిగిన వాడిని విశ్వాసముతో ఆయన వైపు చూడవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. అది ఎందుకు కీలమనగా, కృతజ్ఞత, జ్ఞాపకం, విశ్వాసం ఈ రెండు ఆ కృతజ్ఞతలో భాగంగా ఉంటాయి. జ్ఞాపకం అంటే దేవుడు చేసినదాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వాసం అంటే దేవుడు చేయబోయేదాన్ని నమ్మాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడను అబ్రహాము గురించి లేఖనం వ్రాయబడుతుంది. కృతజ్ఞతే లేకపోతే అద్భుతాలు సాధారణంగా కనిపిస్తాయి. కృతజ్ఞత ఉన్నప్పుడైతే సాధారణ దినాలు కూడా ఆశీర్వాదంగా మారతాయి. ఈ వాగ్దానపు వెలుగులో సంవత్సరపు ఆఖరి పరిశుద్ధ పునరుద్ధాన దినములో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఈ ఏడాది దేవుడు నన్ను ఎక్కడ కాపాడాడు? నా ఏ ప్రార్థనలకు ఆయన జవాబిచ్చాడు? కష్టంలో నా చేతిని విడవకుండా లేవనెత్తాడో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ పడిపోయినా ఆయన నన్ను ఎలా లేపాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆత్మీయ జీవితంలో నేను మెట్టు మెట్టు ఎక్కిస్తూ, నిన్ను సరిచేస్తూ, నిన్ను బలపరుస్తూ ఎలాగో నడిపించాడో ఎబెనేజరు ఒక సాక్ష్యం. కృతజ్ఞత కలిగిన వారుగా నీ హృదయములో ఒక రాయి నిలవబెట్టండి. దినం యెహోవా నాకు ఇంతవరకు సహాయము చేసినని. ఇది గతానికి కృతజ్ఞత, వర్తమానానికి సమాధానం, నీకు భవిష్యత్తుకు ఆశగా నిలబడుతుంది. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ మాటలు నువ్వు వినగలుగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక నీ ఎడల అద్భుతమైన రీతిలో ఉందని, నువ్వు ఎంపిక చేయబడ్డావని ఎరిగి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూస్తూ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. ఇంతవరకు, ఇప్పటి వరకు, ఈ దినము వరకు నన్ను క్షేమకరముగా మీరు నడిపించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నాన్న, రేపు కూడా నీవే నడిపిస్తావని మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో విశ్వసిస్తూ సాగిలపడుతున్నాను. నా ప్రతి పరిస్థితికి చాలిన దేవా, నన్ను నడిపించి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.